సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంది? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే కనుక సో ఏవేవైతే కాంపౌండ్స్ కార్బన్ ఇంకా హైడ్రోజన్తో మేడ్ అయి ఉంటాయో దాన్ని ఆర్గానిక్ అంటాం అనమాట. ఎక్కడైనా చూడండి, మీకు ఒకవేళ ఎనీ కాంపౌండ్ అనేది కార్బన్ ఇంకా హైడ్రోజన్తో మేడ్ అయి కనిపిస్తే దట్ ఈజ్ ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్తారనమాట. సో మీ క్వశ్చన్స్లో కూడా కొన్నిసార్లు ఈజీ పేపర్ ఇచ్చినప్పుడు ఎట్లా అడుగుతారంటే ఐడెంటిఫై ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారనమాట. సో సపోజ్ ఇక్కడ చూడండి, మీకు CH3 ఇచ్చారు, ఓకేనా, CH3, ఓకే, C2H2, ఇట్లా ఇంకా ఏమిస్తారు, N2, ఓకే, S2, ఇట్లా ఇచ్చినారనుకోండి. సో ఈ 4లో ఏవేవి ఆర్గానిక్ కాంపౌండ్స్, ఏవేవి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అడుగుతారనమాట. చూడండి, ఇక్కడ కార్బన్ ఇంకా హైడ్రోజన్తో ఉంది కదా CH3 అనేది ఏంది? CH3 అనేది ఆర్గానిక్ కాంపౌండ్. ఇక్కడ C2H2 చూడండి, C2H2 కూడా ఆర్గానిక్ కాంపౌండ్. N2, ఇక్కడ N2లో కార్బన్ లేదు, హైడ్రోజన్ కూడా లేదు. సో దిస్ ఈస్ ద ఇన్ఆర్గానిక్ కాంపౌండ్. నెక్స్ట్ S2 అనేది కూడా ఇన్ఆర్గానిక్ కాంపౌండ్, బికాజ్ కార్బన్ హైడ్రోజన్ దీనిలో కూడా లేదు. ఇది ఫస్ట్ కేస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్యాటినేషన్ అంటే ఏంటంటే ఇంకా సెల్ఫ్ లింకేజ్. ఈ సెల్ఫ్ లింకేజ్ వల్ల కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఈ సెల్ఫ్ లింకేజ్ ఏ దాని మధ్య అయినా ఉండొచ్చు, కార్బన్ మీద ఉండొచ్చు, అంటే ఒక కార్బన్ వేరే కార్బన్తో క్యాటినేషన్ చూపించవచ్చు, ఆర్ ఒక కార్బన్ వేరే అదర్ ఎలిమెంట్స్ దాని ఒక యాటమ్స్తో కూడా ఇది లింకేజ్ చూపిస్తుంది, కోవలెంట్ బాండ్ ఫార్మ్ అనేది జరుగుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం? క్యాటినేషన్ అంటాం. చూడండి, కార్బన్కి మధ్య C+C ఇట్లా ఏమైనా కావచ్చు. తర్వాత వచ్చేసి వేరే దానితో వేరే ఆటమ్ వేరే ఎలిమెంట్స్ అంటే ఎట్లా, లైక్ H2, O2, N2, సల్ఫర్, ఫాస్ఫరస్, ఇంకా కొన్ని హాలోజన్స్ కూడా. వీటితో చూపించేది కూడా ఏంది, వీటితో ఏదైతే లింకేజ్ చూపిస్తుందో దాన్ని కూడా క్యాటినేషన్ అంటాం. మొత్తానికి క్యాటినేషన్ ఎట్లా కన్క్లూడ్ చేస్తామంటే ఇట్ ఈస్ ద సెల్ఫ్ లింకేజ్ షోన్ బై ద కార్బన్ ఆటమ్ డ్యూ టు విచ్ ఇట్ ఫార్మ్స్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఓకేనా, విత్ అదర్ కార్బన్ ఆర్ విత్ అదర్ ఎలిమెంట్. ఓకే, దీన్ని క్యాటినేషన్ అంటాం అనమాట. ఇది సెకండ్ది. థర్డ్ మోడల్ చూస్తే మనము చూడండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటాయి, ప్లాంట్స్లో, యానిమల్స్లో. అదే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ అనేటివి మినరల్స్, గ్యాసెస్, అంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటిలో నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం ఇంకొక నేమ్ ఏమంటాం? కార్బన్ కెమిస్ట్రీ. ఇట్లా క్వశ్చన్ అడగరులే కానీ, బట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీని ఏమంటాం మనం? కార్బన్ కెమిస్ట్రీ అంటాం. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను కదా, 4 సైంటిస్ట్ చెప్తాను. ఈ 4-5 సైంటిస్ట్లోనే ఒక క్వశ్చన్ అనేది పక్కాగా వస్తుంది అనమాట. సో చూడండి, సో ఇక్కడ చూడండి, సో సైంటిస్ట్లో 4 మార్క్స్ పక్కాగా అనేది పడే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే కనుక 4 సైంటిస్ట్ ఉన్నారు, బెర్జీలియస్, ఊలర్, కాల్బీ, ఇంకా బార్టలాట్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెర్జీలియస్ 1815లో ఏం చెప్పినాడంటే కనుక ఇతను వైటల్ ఫోర్స్ థియరీని ప్రపోజ్ చేసినాడు. క్వశ్చన్ అడుగుతారు, హూ ప్రపోజ్డ్ ద వైటల్ ఫోర్స్ థియరీ అంటే మీరు ఏం చెప్పాలి? బెర్జీలియస్. ఇన్ ద 1815 he proposed the vital force theory. ఓకేనా. దిస్ వైటల్ ఫోర్స్ థియరీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే ఈ వైటల్ ఫోర్స్ థియరీ వల్లనే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయని చెప్పి బెర్జీలియస్ 1815లో చెప్పినాడు. కమింగ్ టు ద 1815 అయిపోయింది. తర్వాత ఏంది 1828 హూలర్ ఏం చెప్పినాడంటే కనుక ఇతను ఎవరు అసలు? ఈ హూలర్ అనే అతను బెర్జీలియస్కి స్టూడెంట్. ఓకేనా. అంటే బెర్జీలియస్ టీచర్ అనమాట ఊలర్కి. ఊలర్ ఇస్ ద స్టూడెంట్ ఆఫ్ బెర్జీలియస్. ఓకే. ఇతను ఏం చెప్పినాడంటే అపోజ్ చేసినాడు. ఎవరిది? బెర్జీలియస్ని. చూసారా, మాస్టర్ని అపోజ్ చేశాడు స్టూడెంట్. ఏం చెప్పినాడు? ఇది వైటల్ ఫోర్స్ థియరీని అపోజ్ చేసినాడు. ఎట్లా అంటే కనుక అతను ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఆర్గానిక్ లాగా మార్చేసినాడు ల్యాబ్లో. ఓకేనా. బెర్జీలియస్ ఏం చెప్పినాడు? వైటల్ ఫోర్స్ థియరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్పినాడు. కానీ ఊలర్ ఏం చెప్పినాడు? ఇతను ఏం చెప్పినాడంటే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ని నేను ప్రిపేర్ చేస్తా ఆర్గానిక్ లాగా ల్యాబొరేటరీలో. ఓకే. అతను ఏం ప్రపోజ్ చేసినాడో చూద్దాం. చూడండి, అతను ఇన్ఆర్గానిక్కి ఆర్గానిక్ లాగా చేసినాడు. ఇన్ఆర్గానిక్ ఏం తీసుకున్నాడు? అమోనియం సైనేట్. అమోనియం సైనేట్ అంటే ఓకే, అమోనియం సైనేట్ NH4CnO. దీని నుంచి అతను యూరియాని ప్రిపేర్ చేసినాడు, NH2CONH2. ఓకేనా. అంటే ఏంది? అమోనియం సైనేట్ నుంచి యూరియా ప్రిపేర్ చేసినాడు. ల్యాబొరేటరీలో ఇన్ఆర్గానిక్గా ఉండే అమోనియం సైనేట్తో ఆర్గానిక్గా ఉండే యూరియాని ప్రిపేర్ చేసినాడు అనమాట.
ఓకేనా. ఊలర్ అది ఇట్లా ప్రపోజ్ చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ వైటల్ ఫోర్స్ థియరీతో ఏం ఫామ్ కావు, నేను ఇన్ఆర్గానిక్తో కూడా ఆర్గానిక్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాను ఇన్ ద ల్యాబొరేటరీ అని చెప్పి అతని మాస్టర్ని అతని స్టూడెంట్ అయిన ఊలరు అపోజ్ చేసినాడు. వైటల్ ఫోర్స్ థియరీ అపోజ్ అయిపోయిందనమాట. ఓకేనా. నెక్స్ట్ 1845లో ఇప్పుడు మనకు వచ్చిన ఎవరంటే కాల్వే. కాల్వే ఏం చేసినాడంటే అసిటిక్ యాసిడ్ని సింథసిస్ చేసినాడు. వాటి ఒక ఎలిమెంట్స్తో అసిటిక్ యాసిడ్ని సింథసిస్ చేశాడు. కాల్వే చేసినాడు అనమాట. అసిటిక్ యాసిడ్ వాటి ఒక ఎలిమెంట్స్తో అసిటిక్ యాసిడ్ని ప్రిపేర్ చేశాడు కాల్వే ఇన్ ద 1845. నెక్స్ట్ 1856లో బార్తలాట్ మీథేన్ని సింథసిస్ చేసినాడు. మీథేన్ ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకోండి అంతే. దెన్ ఎస్, సో ఇది వచ్చేసి సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నేను టోటల్ మీకు 5 మోడల్స్ చెప్పినాను అనమాట. ఓకేనా. ఈ 5 మోడల్స్ చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం ఆర్గానిక్ కాంపౌండ్స్ని, వాటి మాలిక్యులర్ ఫార్ములా, లీవీస్ ఫార్ములా అవన్నీ తెలుసుకుంటాం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.